Yeah. Hello, Namaskaram and welcome to my YouTube channel. This is America Tamilamayi. చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ 3 months. ఒక డిటర్మినేషన్తో ఎలా అయితేనో అమ్మమ్మ చేతి వంటి సిరీస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో స్టార్టింగ్లో చూసినట్టు నేను యాక్చువల్లీ నా కజిన్ వెడ్డింగ్ కోసమే ఇండియాకి వచ్చాను డిసెంబర్లో. అప్పుడు కూడా కొన్ని వీడియోస్ తీశాను. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ రైట్ నౌ లెట్స్ గో ఇన్ టు దిస్ వీడియో, అమ్మమ్మ చేతి వంటలు పార్ట్ 3. ఈ వీడియోలో మనం చూడపోయే స్పెషల్స్ ఏమంటే పులగమన్నం అండ్ 3 రకాల చట్నీలు అనమాట. దీస్ ఆర్ ఆల్ ఫెయిర్లీ వెరీ సింపుల్ టు మేక్. అన్నీ టక్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం పులగమన్నం ఎలా చేసేదని చూసేద్దాం. సో ఇక్కడ ఒక గిన్నెలో 1.5 cup is to 1 cup రేషియో, అంటే 1.5 cups రైస్, 1 cup గ్రీన్ మూంగ్ దాల్ వేసుకునింది అనమాట. సో ఈ మిక్స్చర్ని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 hour to 40 minutes దాకా నీళ్ళల్లో నానబెట్టేసింది. ఈ పులగమన్నం చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. మా ఇంట్లో అయితే అమ్మమ్మ వచ్చేసి కుండలో పెట్టి బాయిల్ చేసింది. అదే నేనైంటే వచ్చేసి ఒక కుక్కర్లో వేసి నార్మల్గా రైస్ ఎలా కుక్ చేస్తామో అలా కుక్ చేసేసింటాను, అంతే సింపుల్. సో లెట్స్ గో ఇన్ టు మేకింగ్ చట్నీ నెంబర్ 1. ఈ చట్నీ వచ్చేసి పండు మిరపకాయ చట్నీ. అంటే ఇది వచ్చేసి ఆల్రెడీ పండు మిరపకాయతో చేసిన ఊరగాయతో ఈ చట్నీ చేస్తారు. వెరీ సింపుల్. ఈ చట్నీ ఆర్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అనమాట. ఒక 1/2 cup అయినా పండు మిర్చి ఊరగాయ తీసుకునింది, 2 చిన్న ఉల్లిపాయలు బాగా కట్ చేసుకునింది, అండ్ ఒక లెమన్ సైజులో బెల్లం తీసుకునింది అనమాట. జనరలీ ఊరగాయలు ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి ఉప్పు ఏం అవసరం లేదనమాట. ఫస్ట్ ఆ ఊరగాయ అండ్ బెల్లం వచ్చేసి మిక్సీకి వేసేసుకునింది అనమాట. అప్పుడు ఇలా అవుతుంది చూసేదానికి. నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రాగానే వేసేయచ్చు అనమాట. అది కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు ఆనియన్ పంటికి తగిలితే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ లుక్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు చట్నీ నెంబర్ 2. ఇది ఒక డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ శనక్కాయల చట్నీ అనొచ్చు. సో ఫస్ట్ ఒక ప్యాన్లో చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1 teaspoon ధనియా, 8 to 10 రెడ్ చిల్లీస్ మీ కారానికి తగినట్టు, అండ్ ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 cup పల్లీలు, దాంట్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఎత్తి వేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొద్దిగా అంటే ఒక 1/2 spoon ఆఫ్ బెల్లం యాడ్ చేసింది. దీన్ని ఫస్ట్ బాగా పప్పుల పొడి కొట్టేటట్టు గ్రైండ్ చేసేసింది అనమాట. నెక్స్ట్ ఒక 1/2 లెమన్ సైజ్ చింతపండుని ఆల్రెడీ నానబెట్టింది, అది కూడా వేసేసింది. ఇప్పుడు ఇది కూడా బాగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీంట్లో కట్ చేసిన ఎర్రగడ్డ కొద్దిగా అనమాట వేసేసుకొని కచ్చాపచ్చాగా వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీల టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనుకోండి. ఈ చట్నీల కోసమే ఇంకా ఎక్కువ అన్నం తినచ్చు, అంత సూపర్గా ఉంటుంది. సరే, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ చట్నీ నెంబర్ 3. ఇది ఒక ఫెయిర్లీ సింపుల్ చట్నీ. ఒక 3 spoons ఆఫ్ పప్పులు తీసుకునింది, 1/4 cup అయినా గ్రేటెడ్ కోకోనట్ వేసుకునింది, అండ్ మీకు మీ ఇంట్లో ఏ చిల్లీస్ ఉన్నా ఆ చిల్లీస్ వచ్చేసి వేసుకోవచ్చు, అగైన్ మీ కారానికి తగినట్టు. దీంట్లో ఉప్పు వేసుకొని అండ్ నిమ్మరసం మా అమ్మమ్మ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటుంది అనమాట. ఒక 2 spoons నిమ్మరసం బాగా పోసింది, అండ్ యాజ్ యూజువల్ ఒక స్పూన్ బెల్లం వేసింది. పులుపు అండ్ బెల్లం వేసేదాని వల్ల ఆ స్వీట్నెస్ బ్యాలెన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అండ్ అగైన్ మళ్ళీ కొద్దిగా ఎర్రగడ్డ వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకునింది. సో చట్నీ నెంబర్ 3 ఈజ్ ఆల్సో డన్. లెట్స్ లుక్ ఎట్ ది రైస్. ఓ మై గాడ్, వావ్! నేను చెప్పడం మర్చిపోయాను, రైస్ కుక్ చేసేటప్పుడు 1 spoon టర్మరిక్ వేసిందనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఆల్ ది చట్నీస్ టర్న్డ్ అవుట్ టు బి. అండ్ దాంట్లో వేడి అన్నం వేసి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే నా సామి రంగా ఏం ఉంటుందంటే అది జీవితం అనిపిస్తుంది అసలు. ఐఎమ్ షూర్ నాలాగే మీరు మీ అమ్మమ్మని బాగా మిస్ అవుతూ ఉంటారనమాట, అండ్ అఫ్ కోర్స్ దేర్ ఫుడ్. సో దీస్ 3 videos were a tribute to her for all the love and food she has ever showered on us. Thank you అమ్మమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే please don't forget to like, share and subscribe. Bye. See you all again with another video.